ప్లస్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక బగ్గుమన్న పశ్చిమాసియా దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హెజ్బొల్లా, దాడిలో పాల్గొన్న 100 విమానాలు, 320 రాకెట్లు, డ్రోన్ల ప్రయోగం, నౌకా దళాధికారి మృతి, 2 గాయాలు, 3 హెజ్బొల్లా ఫైటర్ల మృతి, ఇజ్రాయెల్కు పలు విమాన సర్వీసుల రద్దు, బెన్ గురియన్ విమానాశ్రయం మూసివేత, అదనపు బలగాలు మోహరిస్తున్న అమెరికా, క్షణక్షణం భయం. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ సరిహద్దుల్లో అలుముకున్న పొగ. ఇజ్రాయెల్ మళ్ళా ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక్కడ పశ్చిమాసియా మరోసారి బగ్గుమంది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య భీకర దాడులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా, ప్రతిగా హెజ్బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. ఒకవైపు గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్టు తీవ్రంగా ప్రయాణిస్తున్న తరుణంలో ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. కొన్ని నెలలుగా స్వల్పస్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు దక్షిణ లెబనాన్లోని బియామ్లో ఓ భవనం నుంచి వెలువడుతున్న పొగ. ఇక్కడ ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య యుద్ధాలు మళ్ళీ కొనసాగుతున్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ లెబనాన్పై ఇక్కడ విరుచుకుపడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఎంతటి వారైనా వదలం, చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం, ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నా పట్టించుకోం, సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. భగవద్గీతే స్ఫూర్తి అని వెల్లడి. హరే కృష్ణ హెరిటేజ్ టవర్ గర్భగృహంలో నిర్మించే ఆలయాలకు అనంత శేష స్థాపన. ఇక్కడ ఎంతటి వారైనా వదలమని హైడ్రాకు సంబంధించి ఇక్కడ చెరువుల ఆక్రమణకు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైనా సరే వదిలిపెట్టామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ కబ్జాకు గురైన భూముల గురించి. చెరువుల్లో విలాసవంతమైన ఫామ్ హౌజులు నిర్మించుకున్న వారితో సమాజాన్ని, ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగే స్థానాల్లో చాలా ఉండవచ్చని, అయినా పట్టించుకోకుండా అక్రమదారుల భరతం పడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇది రాజకీయాల కోసమో, రాజకీయ నాయకులను దృష్టిలో ఉంచుకొనో చేపడుతున్న కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. సరస్సులు, నదులు, చెరువులు భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించే సంపద అని, వాటిని విధ్వంసం చేస్తే మనపై ప్రకృతి కక్ష కడుతుందని చెప్పారు. ప్రకృతి ప్రకోపిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడులో చూశామని గుర్తు చేశారు. హైదరాబాద్ కోకాపేటలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 430 అడుగుల హరేకృష్ణ హెరిటేజ్ టవర్ గృహంలో నిర్మించనున్న రాధాకృష్ణ ప్రధాన ఆలయం, సీతారామ నీతాయ్, శ్రీనివాస గోవింద ఆలయాలకు అనంతశేష స్థాపనలను ముఖ్యమంత్రి నిర్వహించారు. హోమం, పూర్ణహుతిలో పాల్గొన్నారు. హెరిటేజ్ టవర్ శిలాఫలకం 3D నమూనాను ఆవిష్కరించారు. టవర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించిన దాతలను సన్మానించారు. గోదా కళ్యాణంలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడారు. శ్రీనివాస గోవింద ఆలయాలకు అనంతశేష స్థాపనను ముఖ్యమంత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వివిధ ఎంతటి వారినైనా వదిలిపెట్టమన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సందర్భం నగరానికి చెరువులే ఆకర్షణ, హైదరాబాద్ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సుందరమైన నగరానికి చెరువులే ఆకర్షణ, వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరేమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి చేసినా వాటిని పక్కన పెట్టే ప్రభుత్వం ఆక్రమణదారుల భరతం పడుతుంది. 1908లో వచ్చిన వరదలు నగరాన్ని ముంచెత్తి వేల మందిని బలిగొన్నాయి. నాడు నిజాం ఆర్కిటెక్టు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆ వరదలను నియంత్రించేందుకు నియమించారు. ఈ ప్రాంత నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని వికారాబాద్ నుంచి వచ్చే వరదలు నగరాన్ని ముంచెత్తకుండా మూసి ఈసీ నదులపై హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లను నిర్మించారు. విధంగా ఇక్కడ వరదల బారిన ఇక్కడ 1908 సంవత్సరంలో ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ వివిధ ప్రాంతాలు కొట్టుకుపోయినాయని, ఆ సందర్భంగా ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ విశ్వేశ్వరయ్య నియమించారు అప్పటి ప్రభుత్వం అని. ఇక్కడ విశ్వేశ్వరయ్య విధంగా ఇక్కడ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు. వరదల బారి నుంచి కాపాడుకోవడానికి అన్నట్టుగా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు ఉన్నాయి. అదేవిధంగా చెరువులు కూడా ఇక్కడ వరదల బారిన కాకుండా ఇక్కడ ఎలాంటి
వాతావరణానికి సంబంధించి ఇక్కడ అవరోధాలు కలగకుండా ఉండడానికి చెరువులు అడ్డుకోవడానికి ఉంటాయన్నట్టుగా ఇక్కడ చెరువులను కాపాడుకోవాలన్నట్టుగా ఇక్కడ ఏదైతే కబ్జాకు గురైనాయో అవన్నీ ఇక్కడ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం, ఎంతటి వారైనా వదిలిపెట్టామన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ కోకాపేట హరేకృష్ణ హెరిటేజ్ టవర్ గర్భగృహంలో అనంతశేష స్థాపన క్రతువులో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి శ్రీధర్బాబు, సత్యగౌర చంద్రదాస, మధు పండిత్ దాస తదితరులు. 166 నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్, 18 చోట్ల చెరువులు, పార్కు స్థలాల్లోని ఆక్రమణల నేలమట్టం, వాటి విస్తీర్ణం 43.94 ఎకరాలు. ఇక్కడ ఇప్పటి వరకు 166 నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్ ఇప్పుడు చర్యలు తీసుకుని, అంటే నిర్మాణాలు కూల్చేసారు. 166 నిర్మాణాలను కూల్చేసినట్టుగా చూసుకోవచ్చు. హైడ్రా ఆధ్వర్యంలో 18 చోట్ల చెరువులు, పార్కు స్థలాల్లోని ఆక్రమణల నేలమట్టం, వాటి విస్తీర్ణం 43.94 ఎకరాలు. 43 ఎకరాలు మొత్తం మీద ఇక్కడ నేలమట్టం చేసినట్టుగా ఇక్కడ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో ఎంఐఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పలు పార్టీల నాయకులు, ప్రముఖులు. చర్యలపై సర్కారుకు నివేదిక. ఇక్కడ ఇప్పటివరకు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారంట, వాటిని కూడా కూల్చేసినట్టుగా చూసుకోవచ్చు. రాజధానిలో చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం, FTL బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చివేతపై హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై సర్కారుకు నివేదిక సమర్పించింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మద్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, మందని నియోజకవర్గంలో భాజపా తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, చింతల్ బారాస నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ఈ విధంగా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పటివరకు చెరువులో కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా పార్కు స్థలాలను కూడా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన సందర్భంగా ఆ నిర్మాణాలను అన్నీ ఇక్కడ హైడ్రా ఆధ్వర్యంలో కూల్చేసినట్టుగా ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదుల వెల్లువ. హైడ్రా రంగంలోకి దిగినప్పటి నుంచి నగర వ్యాప్తంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలకు సంబంధించి డ్రోన్ చిత్రాలను ఎక్స్లో పోస్ట్ చేసి వాటిని సైతం కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నేతల నివాసాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడైతే హైడ్రా ఇక్కడ అందుబాటులోకి వచ్చిందో ఇక్కడ సామాన్య పౌరుల నుంచి మొదలుకొని ఇక్కడ వివిధ వ్యక్తుల నుంచి ఇక్కడ ఫిర్యాదులు అందుతున్నాయి అన్నట్టు హైడ్రాకు చూసుకోవచ్చు. ఇక్కడ ఆ ఫిర్యాదులన్నీ హైడ్రా డ్రోన్ కెమెరాలు, వీడియోలు తీసి కూడా ఇక్కడ చిత్రాలను పంపిస్తున్నారంట హైడ్రాకు. ఇక్కడ ఆక్రమణకు గురైనాయి ఇవన్నీ అన్నట్టుగా ఇక్కడ ఫిర్యాదులు వస్తున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు హైడ్రాకు ఎక్కువ మొత్తంలో. బారాస ఎమ్మెల్యేలపై కుట్ర, కాంగ్రెస్లో చేర్చుకునేందుకు హైడ్రా పేరిట ఒత్తిడి. పల్లా విద్యా సంస్థల అనుమతులకు మీడియా సమక్షంలో పరిశీలించాలి, సర్వే నెంబర్ల ప్రకారం హద్దులు నిర్ణయించాలి. మాజీ మంత్రి హరీష్ రావు. బారాస ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డిలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయంగా కుట్ర చేస్తుందని బారాస సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు ఆరోపించారు. హైడ్రా పేరిట ఒత్తిడి తెచ్చి ఎలాగైనా కాంగ్రెస్లోకి చేర్చుకునేలా కుయుక్తులు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న పల్లా రాజేశ్వర రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణాలను ఆయన చేపట్టారని తెలిపారు. ఒకవేళ సందేహాలుంటే ప్రభుత్వం ఇచ్చిన అన్ని అనుమతులను మీడియా సమక్షంలో పరిశీలించాలని, సర్వే నెంబర్ల ఆధారంగా భూ హద్దులను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. బారాస ఎమ్మెల్యేలపై కుట్ర జరుగుతుందని హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ నిర్మాణాలన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్మాణాలను ఇక్కడ కళాశాలను చూసుకుంటే ఇక్కడ మల్లారెడ్డి, అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డిలపై రేవంత్ ప్రభుత్వం ఇక్కడ కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇక్కడ వాళ్ళ కళాశాలలు ప్రభుత్వ భూమిలో నిర్మించారని, ఇక్కడ వాటిపై ఇక్కడ తప్పుడు ఆరోపణలు చేస్తుంది హైడ్రా ఆధ్వర్యంలో అన్నట్టుగా ఇక్కడ బెదిరింపులకు పాల్పడుతున్నారు అన్నట్టుగా మీడియా సమావేశంలో హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇది మీడియా సమావేశంలో సర్వే రూపంలో అన్ని నివేదికలు చూపించి చర్యలు తీసుకోవాలన్నట్టుగా చెప్తున్నారు హరీష్ రావు.
రేపటి నుంచి సర్వే, రుణమాఫీ కాని రైతుల వివరాలకు నమోదుకు యాప్, మార్గదర్శకాలు జారీ. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. దీన్ని ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్ మండలాధికారులు, విస్తరణ అధికారులకు పంపించింది. వారు రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్ళి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకొని యాప్లో రుణమాఫీ రేపటి నుంచి సర్వే నిర్వహించబోతున్నారంట. యాప్ క్రియేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా పేరిట ఇక్కడ యాప్ క్రియేట్ చేశారు. యాప్ ద్వారా ఎవరికైతే రైతు రుణమాఫీ అందలేదో వాళ్ళ వివరాలు తెలుసుకొని ఇక్కడ ఇందులో పొందుపరచాలంటగా చెప్పుకొచ్చారు. ఇక్కడ కొత్తగా మార్గదర్శకాలు కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. విస్తరణ అధికారులకు పంపించింది. వారు రుణమాఫీ వర్తించిన వారి ఇళ్లకు వెళ్ళి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకొని యాప్లో అప్లోడ్ చేయాలి వివరాలు అన్నట్టుగా తెలియజేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ వార్షిక నివేదికను విడుదల చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, జాయింట్ ఐజీ వెంకటరాజేష్, ఇతర ఉన్నతాధికారులు. త్రిముఖ వ్యూహం కార్యాలయాల్లో ఫిర్యాదులకు ఆస్కారం లేని సేవలే లక్ష్యం. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సమావేశంలో మంత్రి పొంగులేటి, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఫిర్యాదులకు ఆస్కారం లేని సేవలే లక్ష్యమని, ఇందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో MCHRDIలో శాఖ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఏదైతే కార్యాలయాల్లో ఫిర్యాదులకు ఆస్కారం లేని సేవలే లక్ష్యంగా త్రిముఖ వ్యూహం, రిజిస్ట్రేషన్ల శాఖ వార్షిక నివేదికను విడుదల చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ల శాఖ వార్షిక నివేదికను విడుదల చేస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇది ఏదైతే కార్యాలయంలో ఫిర్యాదులకు ఆస్కారం లేని సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. యువ రక్తం ఎక్కిస్తా, తెలంగాణ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తా, పార్టీలో అన్ని రాష్ట్ర కమిటీల రద్దు, 15 రోజులకోసారి హైదరాబాద్ వస్తా, పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు హడహక్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. ఇక్కడ తెలంగాణలో టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో నిన్న పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తామన్నట్టుగా ఇక్కడ యువ రక్తం నింపుతాము, యువకులను నియమిస్తామన్నట్టుగా ఇక్కడ కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు. ఈగల అంతరిక్ష యానం త్వరలో నిర్వహించనున్న గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 4 వ్యోమగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ ఫ్రూట్ ఫ్లై జాతికి చెందిన 10 ఆడ 10 మగ ఈగలు గగన్యాన్లో పయనం కానున్నాయి. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత సునిశ్చితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ ఆలోచన చేసింది. గగన్యాన్ ద్వారా వ్యోమగాములతో పాటు పంపనున్న ఇస్రో మూత్రపిండాల్లో రాళ్ల అధ్యయనానికి వీలు. ఇక్కడ అంతరిక్ష యానం ఈగలను పంపి పరిశీలించే కార్యక్రమం చేపడుతుందని తెలుసుకోవచ్చు. ఇక్కడ మెలనోగాస్కర్ ఈగల విసర్జన వ్యవస్థ మానవుని విసర్జన వ్యవస్థతో దాదాపు 77% పోలి ఉంటుంది. శూన్య గురుత్వాకర్షణ వాతావరణం ఉండే అంతరిక్షంలో వ్యోమగాములు ద్రవరహిత ఆహారాన్ని తీసుకుంటారు. దీనితో పాటు వారి ఎముకల్లో క్షీణత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల వారి శరీరం నుంచి కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలా జరగడానికి సాధారణ పరిస్థితుల కంటే అంతరిక్షంలో 30% అధికంగా అవకాశం ఉంటుంది. పరిశోధనలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళిన ఈగలకు కూడా సోడియం ఇథైల్ గ్లైకోల్ హైడ్రాక్సీ ప్రొలైన్లు అధికంగా ఉండే పిండి బెల్లంతో తయారు చేసిన ద్రవాన్ని ఆహారంగా ఇస్తారు. దీంతో వాటిలోనూ రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లను అధ్యయనం చేయడం ద్వారా రానున్న రోజుల్లో వ్యోమగాముల ఆరోగ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 7 రోజుల అంతరిక్ష ప్రయాణంలో ఈగలను అంతరిక్షానికి పంపేందుకు వీలుగా ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన FFH కిట్ నమూనా. ఇక్కడ ఈగలను అంతరిక్షంలోకి పంపించి పరిశీలన చేస్తారంటే ఇక్కడ మూత్రపిండాల్లో రాళ్ల అధ్యయనానికి వీలు. దీనికి సమస్యల పరిష్కారానికి ఇక్కడ ఈగలను పంపించే విధంగా ఇక్కడ శాస్త్రవేత్తలు చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఆదివారం బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణుడి వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు.
కృష్ణాష్టమి సందర్భంగా బెంగళూరులో కృష్ణుడి వేషాధారణలో ఆకట్టుకున్న చిన్నారులను ఇవ్వడం జరిగింది చిత్రంలో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.